హలో రాక్ స్టార్స్, వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ టు ఫ్యాసినేట్. ఈరోజు వీడియోలో మనం యూనివర్స్లో ప్లానెట్స్ అన్నీ ఎందుకు స్పెరికల్ షేప్లో ఉంటాయనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా అసలు స్పెరికల్ షేప్ ఎలా ఫామ్ అవుతుంది, ప్లానెట్స్ ఎందుకు స్పెరికల్ షేప్లోనే ఉంటాయి, అసలు ప్లానెట్స్ ఎలా ఫామ్ అవుతాయి అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, సో మీరు కనుక ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో మీ ఫింగర్ని డిప్ చేసి పైకి తీస్తే మీ ఫింగర్ నుంచి ట్రిక్ల్ అయ్యే ప్రతి వాటర్ డ్రాప్లెట్ కూడా స్పెరికల్ షేప్లోనే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి కావాలంటే. అండ్ ఒక స్మూత్ సర్ఫేస్లో ఒక మెర్క్యూరీని ప్లేస్ చేస్తే ఆ మెర్క్యూరీ కూడా స్పెరికల్ షేప్లోనే ఉంటుంది. దీనికి కారణం ఆ మాలిక్యూల్స్ మధ్య ఉండే అట్రాక్షన్ ఫోర్స్ వల్ల అది స్పెరికల్ షేప్లో ఫామ్ అవుతుంది. దీనినే కొహెసివ్ ఫోర్స్ అంటారు. ఈ కొహెసివ్ ఫోర్స్లో మాలిక్యూల్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి దగ్గరగా చేరి స్పెరికల్ షేప్లో ఫామ్ అవుతాయి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, కొహెసివ్ ఫోర్స్లో ఓన్లీ స్పెరికల్ షేపే ఎందుకు, క్యూబిక్ ఎందుకు ఫామ్ అవ్వదు అని. ఎందుకంటే పార్టికల్స్ అన్నీ కూడా ఒకదాంతో ఒకటి దగ్గరికి చేరే ప్రాసెస్లో వాటి యొక్క సర్ఫేస్ ఏరియాని తగ్గించుకుంటాయి. మీరు కనుక మల్టీ డైమెన్షనల్ జామెట్రిక్ ఫిగర్స్ని చూసినట్లయితే అన్ని జామెట్రిక్ ఫిగర్స్లో స్పియర్కి ఒక్కదానికే సర్ఫేస్ ఏరియా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇట్స్ ఈజీ టు అటైన్ అ స్పెరికల్ షేప్. అందుకే స్పెరికల్ షేప్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మరి ప్లానెట్ సాలిడ్ స్టేట్లో ఉంది కదా, లిక్విడ్ స్టేట్లోనే స్పెరికల్ షేప్ ఫామ్ అవుతుంది. బట్ సాలిడ్ స్టేట్లో ప్లానెట్స్ ఎలా స్పెరికల్ షేప్లో ఫామ్ అయినాయి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఒక ప్లానెట్ ఫామ్ అవ్వాలి అంటే అది ఒక 3 స్టేట్స్లో ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఒక న్యూ స్టార్ బార్న్ అయినప్పుడు వాటి చుట్టూరు ఉండే గ్యాస్ క్లౌడ్స్ కండెన్స్ జరగడం వలన ప్లానెట్ ఫామ్ అవుతుంది. ఆ కండెన్స్ జరిగే ప్రాసెస్లో ఫస్ట్ స్టేట్లో ఆ గ్యాసియస్ స్టేట్, ఫస్ట్ స్టేట్ ఈజ్ గ్యాసియస్ స్టేట్. ఈ గ్యాసియస్ స్టేట్ తర్వాత మాల్టెన్ లిక్విడ్ స్టేట్ ఉంటుంది. ఈ లిక్విడ్ స్టేట్లో మనకి లిక్విడ్ స్టేట్లో యూజువల్గా కొహెసివ్ ఫోర్స్ వల్ల స్పెరికల్ షేప్ ఫామ్ అవుతుంది కదా. సో ఈ ఆల్రెడీ ఫస్ట్ 2 స్టేజెస్లోనే ప్లానెట్ స్పెరికల్ షేప్లో ఫామ్ అయిపోతుంది. దెన్ ఫైనల్ స్టేజ్లో సాలిడ్ స్టేట్లోకి వెళ్తుంది. సో సాలిడ్ స్టేట్ ఈజ్ లైక్ ఫైనల్ స్టేజ్ రిజిడ్ స్టేట్. ఈ రిజిడ్ స్టేట్లో మాలిక్యూల్స్ అన్నీ ప్యాక్డ్గా ఉండడం వలన ఇట్ కెనాట్ బి డిస్ప్లేస్డ్. సో అందుకే యూనివర్స్లో ఉన్న ప్లానెట్స్ అన్నీ కూడా స్పెరికల్ షేప్లో ఉంటాయి. Hope you guys understand. Thank you. Bye bye rockstars. Don't forget to subscribe my YouTube channel.